అమ్మాయి గారు తప్పిపోయినారని, వెతుకుతున్నామని, నిన్న మొన్నటి వరకు కనిపించలేదని మన ఇంట్లోనూ మన వ్యాపారస్తులందరికీ తెలుసు. భగవంతుడి దయ వల్ల మన అమ్మాయి గారు దొరికారు. ఈ సంతోష వార్త మన వాళ్ళందరికీ చెప్పటం, అమ్మాయి గారిని 10 మందికి పరిచయం చేయటం అన్ని విధాలా మంచిదని నా అభిప్రాయం. అన్ని విధాలంటే అంటే మన వాళ్ళు సంతోషిస్తారు, తృప్తి పడతారు. పైగా మీ వారసత్వ హక్కును 10 మందిలో ఖాయం చేయటం వ్యవహారీత్యా చాలా మంచిది, అవసరం కూడాను. అవునమ్మా, నువ్వు నీ ఇంటికి తిరిగి వచ్చావని నా నమ్మకం, నా మాతృ ప్రేమ గెలిచిందని అందరికీ తెలియాలి. భగవంతం గారు, అమ్మా, అందుకు ఏం చేద్దామని ఓ చిన్న పార్టీ ఏర్పాటు చేసి మనకు కావలసిన వాళ్ళని పిలిపిస్తే బాగుంటుంది. అమ్మా, అదంతా ఏమవుతమ్మా, నువ్వు ఊరుకోమ్మా. ఊరికి చిన్నపిల్ల తరగా ప్రవర్తించుకో. భగవంతం గారు, అమ్మా, మంచి రోజు చూసి ఇన్విటేషన్స్ ప్రింట్ చేయించండి. సరేనమ్మా. గోపి గోపి, పెద్ద ఆపదొచ్చి పడింది. ఏమిటో ఆపద? నేను దొరికానని 10 మందికి తెలియాలట. అందుకని అందరిని పిలిచి పెద్ద పార్టీ ఇవ్వబోతారట. ఇందులో ఆపదే ఉంది? న్యాయంగా చేయవలసిందే చేస్తున్నారు. నాకు ఇష్టం లేదు గోపి. అంతేకాదు, నాకు చాలా భయంగా ఉంది. భయం దేనికి? నీలాగే నన్ను రమగా తెలిసిన వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారుగా. ఓ, అదా నీ భయం? అంటే అలాగే ఇంకా నీకు కొంతమంది ఉన్నారన్నమాట. చెప్పు. పర్వాలేదు, చెప్పు చెప్పు. గోపి, రేపు ఎవరైనా ఆ పార్టీకి వచ్చారనుకో, ఈ అమ్మాయి నీ రాధ కాదు రమ, ఉద్యోగం కోసం వీధి వీధి తిరుగుతుండేదని చెప్పారనుకో. చెప్తే అది అబద్ధం కాదు, అందులో తప్పు లేదు. అది అమ్మగారి ప్రతిష్టకు భంగం కాదు. వాళ్ళంతటితో మాత్రం ఆగుతారా? మీ డ్రైవర్ గోపితో. అమ్మా బాబోయ్! అందుకే ఈ పార్టీని ఎలాగైనా నువ్వే తప్పించాలి. భలే లిటిగేషన్ తెచ్చిపెట్టావే. అంతేకాదు, భగవంతం గారు ఏవో ఎత్తులు వేస్తున్నారు. ఆ ఎత్తులేవో తేలేదాకా మన వ్యవహారం బయటపడకూడదు. ఇందులో ఎంత లిటిగేషన్ ఉందా? అయితే ఆపేస్తాను చూడు. మనం బ్రేక్ వేస్తే బ్రేకే. థ్యాంక్ యూ గోపి, వస్తాను. బాయ్. హలో 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 భూషణం, కూర్చో కూర్చో కూర్చో. ఇలా వచ్చావు? ఏముందిరా, నా తల్లి రమ వెళ్ళిపోయింది. నాట్ సరుకు కూడా పనిచేయడం లేదు. ఇంతకు నా తల్లి ఎలా ఉందంటే లక్షణంగా దర్జాగా మహారాణిలాగా ఉంది. అంటే అపోజిషన్ పార్టీ లేని చీఫ్ మినిస్టర్ లాగా ఉందని చెప్పు. రే భగవంతం, ఇప్పుడు నాకు పెద్ద తలనొప్పి పట్టుకుందిరా. నా 2వ సుపుత్రిక లేదు. ఏమంటుంది? లవ్ అట, లవ్. ఎవడో దీని వెంట పడ్డాడు, ఇది వాడి బుట్టలో పడింది. వాడేమంటాడు? ఏవేవో వాగ్దానాలు చేస్తున్నాడు, అరిచేతులు వైకుంఠం చూపెడుతున్నాడు. ఏమైనా పెళ్లి చేసుకుంటాడట్రా? ఏం చేయాలో ఏమీ తోచటం లేదు. ఓ పంచి, వాడి చేత ఓ లెటర్ మీద సంతకం పెట్టించి తీసుకురా, చెప్తా. ఎందుకు? నాలుగు ఎక్కువనా? నువ్వు తీసుకురా, తర్వాత చెప్తానుగా. ఆల్ రైట్. అమ్మా, ఇన్విటేషన్స్ వేయించాను, తమరు చూసి సరే అంటే చాలు. అదిగా అండి, నా తెలియక అడుగుతాను, అసలు ఈ పత్రికలు, ఈ పార్టీలు, ఈ హంగామంతా ఎందుకండి? ఎందుకంటావా? అమ్మాయి గారు దొరికారని 10 మందికి తెలియజేయటానికి. తెలియజేయడానికే? మరి ఇంకే, పత్రికల్లో వస్తే ప్రపంచం అంతా తెలుస్తుంది కదా. చాలేరా తెలివి. అమ్మాయి గారు దొరికారని సంతోషం, సంబరం. అమ్మాయి గారు దొరికిన సంగతి ఇప్పటికే చాలా మంది తెలిసిపోయింది. అయితే అందులో కొందరు నాలాంటి వంకర బుద్ధులు ఉన్న వాళ్ళు దొరికింది అమ్మాయి గారు కాదని, భగవంతం గారే ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చి. గోపి, అలా అనుకుంటున్నారా? ఎవరు వాళ్ళు? ఎవరైతేలే అమ్మగారు, అది ప్రస్తుతం అనుమానంగానే ఉంది. ఇక మనం ఇవ్వబోయే పార్టీతో అనుమానం కాస్త బలపడిపోతుంది. అయినా ఈ మాత్రం దానికి ఇంత హడావుడు ఎందుకు చేయాల్సి వచ్చింది అని వాళ్ళు అనుమానించడంలో తప్పలేదుగా అమ్మగారు. అంతేనంటావా? అంతేనంటే అమ్మగారు. ఈ అమ్మాయి, అసలు నువ్వు ఇన్నేళ్ళు ఎక్కడున్నావు? ఎవరింట్లో ఉన్నావు? మీరు మీ అమ్మగారిని తెలిసే ఇంటికి వచ్చావా? అసలు నీ పేరు రాధానా? అనే రేపు పార్టీకి వచ్చే వాళ్ళంతా అమ్మాయి గారిని 1,00,000 ఎక్స్ట్రా ప్రశ్నలు అడిగితే వాటన్నిటికీ సమాధానాలు చెప్పలేక అమ్మాయి గారు. నా వల్ల కాదు, నేను భరించలేను. రాధా, లేకపోతే ఏమిటమ్మా, నన్ను అంగడి బొమ్మలా అందరి చేత పరీక్ష చేయిస్తారా? నేనే మీ కూతురని అందరికీ చెప్పాలా? మీకు అనుమానంగా ఉందా? లేదమ్మా, లేదు. నువ్వు నా కూతురు కాదోనని ఆ దేవుడు వచ్చి చెప్పినా సరే నేను ఒప్పుకోను. మరెందుకమ్మా నన్ను ఇలా అల్లరి పాలు చేయటం? సరే భగవంతం గారు, అమ్మా, పార్టీకి ఏం అక్కర్లేదు. క్యాన్సల్, అంతా క్యాన్సల్. గోపి, మళ్ళీ ఏమైనా వచ్చిందా? ఇంకేం వస్తుంది? భగవంతం గారిని నోరెత్తకుండా చేసావుగా, భలేగా తప్పించాలే గండాన్ని. చాలా చాలా థ్యాంక్స్. ఒట్టి థ్యాంక్సేనా? ఇంకేం కావాలో అడిగినంత ఇస్తావా? ఓ
తప్పకుండా ఇస్తాను. ఏం కావాలో అడుగు. అడిగిన తర్వాత లేదంటే? నువ్వు లేనిది అడిగితే? లేనిది ఎవరన్నా అడుగుతారా? ఉన్నది ఎవరన్నా లేదంటారా? అయితే అడగనా? అడుగు. ఏం కావాలంటే ఏం కావాలంటే నువ్వు గోపి, నీచుడా, దుర్మార్గుడా, చండాలుడా! అమ్మా! రాధా, ముందు లోపలికి పో, పో లోపలికి. అమ్మా, గోపి తప్పేమీ లేదమ్మా. రాధా, నేనే గోపిని ప్రేమించాను. నువ్వు లోపలికి వెళ్తావా, నన్ను ఇక్కడే తలబాటుకు చావమంటావా? వెళ్ళు, వెళ్ళు లోపలికి. లోపలికి. చండాలుడా, అమ్మాయి మనసు ఎంత పాడు చేసావురా. తెన్నింటి వాసాలు లెక్క పెడతావా? ఇంట్లో స్వతంత్రం చనువు ఇచ్చాం కదా అని అమ్మాయిని ప్రేమించే తాగుతుందనుకున్నావా? ఎంత ధైర్యం రా నీకు, ఎన్ని గుండెలు రా నీకు. వెళ్ళు, నువ్వు ఇంకొక క్షణం ఇక్కడ ఉండటానికి వీల్లేదు. వెళ్ళు. భగవంతం గారు, వీడిని గెంటించండి బయటికి. వెళ్ళమంటే ఇక్కడ నుంచున్నానే. అమ్మాయి గారిని బొట్లో వేసుకుని ఆస్తి కాజేద్దాం అనుకున్నావా? భగవంతు గారు, అలాంటి దురాశ నాకు ఎప్పుడు లేదు. నోరెత్తావా నీ ప్రాణాలు దక్కు. వెళ్ళు బయటికి. వెళ్తాను అమ్మగారు, వెళ్తాను. ఎవరాడు? ఈ కాగితం మీద సంతకం పెట్టమ్మా. ఎందుకమ్మా? ఎందుకు? మా అమ్మాయిని నువ్వు ప్రేమిస్తున్నావని హామీ. ఎప్పుడో మాట ఇచ్చాను. నా మాట మీద మాత్రం నమ్మకం లేదా మీకు? అది కాదు హరిశ్చంద్రుడా, మన దేశంలో ఎలక్షన్స్ ముందు క్యాండిడేట్లు పెళ్లిళ్లకు ముందు ప్రియులు కర్ణుడిలాగా వాగ్దానాలు చేస్తూ ఉంటారు. అయినా సంతకం పెట్టడానికి నీకేంటి అభ్యంతరం? నాకేం అభ్యంతరం? ఒత్తు పెట్టుకోవడానికి టేబుల్ లేదు. అంతే కదా? అంతే. పెట్టు. ఇదే ఒకటి కాలం కూడా పెట్టమంటావా? కొత్తగా వచ్చిన గుమాస్తాలాగా సంతకం దొరద నీకెందుకో? అయినా ఇది వరకు ఒకసారి చెప్పాను, ఇలా చిల్లర చిల్లరగా చెయ్యొద్దని. విన్నావా? మళ్ళీ చెబుతున్నాను, మా అమ్మాయి వెంటబడ్డట్టు నీవు నా కంట పడ్డావా జాగ్రత్త. ఒకవేళ మీ అమ్మాయి నా వెంట పడితే చీరేస్తా. అలాగే. ఇక నీకు స్కూలు లేదు, గీలు లేదు. ఈ సంగతి మీ అమ్మకు చెప్పి నీ సంగతి తేల్చేస్తా. పిచ్చోడు, ఎవరైనా కంటపడేటట్టు వెంట పడతారేమిటి? మందంతా దూరకం పద్ధతి. కాంతామణి, శ్రీమతి కాంతామణి గారు. ఏమండి కాంతుడు గారు? అమ్మాయి, ఇవాళ స్కూల్కి వెళ్ళాలా నువ్వు? ఎందుకు వెళ్ళడం లేదు? రోజు స్కూల్ కనే బయలుదేరుతుంది. దారిలో కుర్రాడు ప్రేమ పాఠాలు చెబుతున్నాడు. అవి వింటుంటే స్కూలు చదువు ఏమీ కనపడటం లేదు పాపం. ఏమిటి, మీకు ఏమైనా మర్చిపోయిందా? ఎవరి గురించి మీరు అంటున్నది? నీ ముద్దుల కూతురు గీతా కుమార్ని గురించి. నా కూతురా? నా కూతురికి అలాంటి బుద్ధులు ఎన్నడూ లేవు. సరేలే, నీకంటే ప్రేమకేమో ఏమీ తెలియదు అనుకో, దానికి తెలియదు అనుకుంటున్నావా? చెప్పమ్మా మీ అమ్మకు. అవునమ్మా, నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను. లవ్ అంటే ప్రేమ లేదు, లేదు. ప్రేమ అంటే ప్రేమ. ఇది రాకెట్ యుగం. ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం, పిల్లలు కండం అంత స్పీడ్. అన్ని 16 ఏళ్ళలోపు అయిపోతాయి కదా? అవునమ్మా. అవునమ్మా, నా తల్లి. అడిగేవాళ్ళు లేకపోతే సరే. లవ్ అట లవ్. ఇదిగో ఇప్పుడే చెబుతున్నాను, ఇక బడి లేదు, చదువు లేదు. హాయిగా ఇంట్లో ఉత్తరం శుభ్రంగా అంటుదావు. మీ అమ్మకు సహాయంగానే ఉంటుంది. నా కూతురికి ఏం కర్మ? అదే మీ కూతురులా డ్రైవర్ తో కులుకుతుందా? నా అమ్మని అప్పు చేసిందా? శాంతం, ఏం కూర్చోవు? నేను కాదు, అలా బంగాళా పక్క వెళ్ళి వినండి. కాదులకు వస్తున్నాయి. మీ కూతురు ఆ డ్రైవర్ గోపితో కులుకుతుంటే అమ్మగారు చూసి నానా చివాట్లు పెట్టి కారు కట్టి మూల పడేశారు. నిజంగానా? నువ్వు చెబుతుంది నిజమేనా? కళ్ళారా చూసాను, చెవులారా విన్నాను. గోపిగాడు అందుకనుకుంటాను. రే గోపి, రే భగవంతం, దొరికిందిరా జాయింట్ కేసు. నీ సలహా ప్రకారం వాడి సంతకంతో ఉత్తరం, నా తెలివితేటలు ఉపయోగించి మా అమ్మాయి పుస్తకంలోంచి వాడి ఫోటో తీసుకొచ్చాను. నీకు తెలుసా? తెలుసు, ఒట్టి పనికి మళ్ళీ వెళ్తావా? ఒక పెద్ద మనిషికి పుట్టిన వెధవలాగా లేడు వీడు. అబ్బా, వీణ్ణి 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 సరే, ఏం చేస్తాయేమో నేను కుదిరేస్తున్నాను. ఒక రెండే కేసు ఉంది. ఆ గోపిగాడు ఎవడు వాడు? బంగాళలో డ్రైవర్. వాడిని తల్లి తనిపించంగా ఇప్పుడు. ఇప్పుడు ఎక్కడుంటాడు వాడు? నెహ్రూ పార్క్ పక్కన గ్యారేజ్ లేదు, అందులో చచ్చాడు. నా చేతిలో రాకుండా వాడెట్ట తెస్తాడు రా? వస్తా. బాబు, ఇక్కడ గోపి అనే బుద్ధిమంతుడు ఎవరన్నా ఉన్నాడా? బుద్ధిమంతుడు అవునో కాదో గానీ గోపి మాత్రం నేనే సార్. నువ్వేనా నాయనా? ఏం సార్, ఏమన్నా రిపేర్ ఉందా? పెద్ద రిపేరే ఉంది. పదండి సార్. అసలు వస్తావా? బుద్ధి చెప్తాను. ఓకే సార్, పదండి సార్. రా. ఏంటి సార్ రిపేరు? నీ తాళ. సార్ మీరేమంటున్నారు? దానికి ముందు నువ్వేమంటావో నన్ను విన్నే. చూడనా, రాధను నువ్వు ప్రేమిస్తున్నావా అని మీకు ఎవరు చెప్పారు? నువ్వు చెప్పోయ్.
ఇంతకీ మీరు ఎవరో? నీకు పెళ్లి చేయడానికి వచ్చిన నీ మామగారిని. ఇప్పుడు చెప్పు, రాధను ప్రేమిస్తున్నావా? లేదు సార్, రాధే. నార్మోయ్, నా కూతురు సంగతి నాతోనే చెబుతావా? ఏంటి, రాధ మీ కూతురా? మరి ఎవరి కూతురు అనుకున్నావురా రాధ? ఎవరి కూతురు అయితే నాకెందుకురా ఈ దురద? ఆస్తంతా వస్తుందని ఆశపడుతున్నావేమో. ఏదో అవసరం కొద్దీ ఆపధర్మం కొద్దీ రాధగా ఉంటుంది నా కూతురు అక్కడ. అంతేగాని దానికి గాని నాకు గాని నీలాంటి దురాశలు లేవు. అలాంటి ఆశలు ఏమైనా పెట్టుకున్నావో ఒంట్లో ఎముకలు మిగలవు, జాగ్రత్త. పోయి నాన్న చెప్పింది గుర్తుంచుకో. సార్, మీరు చెప్పేది నిజమేనా? ఏమండి తల రిపేర్ చేయటమా? కాదు సార్, రాధ మీ కూతురా? రాధ నా కూతురే, ఈ అమృతం సాక్షిగా నా కూతురే. ఇక మీదట బుద్ధిమంతుడిలాగా దాని జోలికి పోకుండా ఉంటావా? ఉంటా సార్. ఓ బతికిపోయావు. ఓ పోయి